అనేది ఇక్కడ మనకు సుస్పష్టమవుతుంది. ఇరాన్ ఎన్పిటి నుంచి బయటికి రాబోతున్నట్లుగా ఖమైనీ ప్రకటించారు. అదే సమాచారం అందుతోంది మనకి. సో ఒకవైపు ఇజ్రాయెల్ చెప్తోంది ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేసేసామని. కానీ ఇరాన్ ఎన్పిటి నుంచి బయటకు వచ్చి తన అణు కార్యక్రమాన్ని కొనసాగించదలుచుకుంది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, ట్రంప్, నెతన్యాహు ఫెయిల్ అయినట్టేనా? ఎస్ అండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇరాన్ ఇప్పుడు ఇరాన్ క్యాబినెట్ ఒక ప్రపోజల్కి పాస్ చేయడానికి సిద్ధంగా ఉందంట. అదేంటి? ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇది అణుబాంబులకు సంబంధించింది. ఇది 1968 జాన్యువరిలో దీని మీద సిగ్నేచర్ చేయడం జరిగింది. చాలా దేశాలు, ఎన్నో దేశాలు సిగ్నేచర్ చేసి, అంటే ఆటం బాంబులు తయారు చేయగలిగే న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్న దేశాల మీదే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎన్పిటి ఇండియాని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చింది. తర్వాత 1996లో వచ్చిన సిటీబీటీని కూడా కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనే ఒకదాన్ని కూడా ఇండియాని టార్గెట్ చేసుకునే తీసుకొచ్చింది ప్రపంచం. తర్వాత అణుబాంబులు ఇలాంటి రోగ్ నేషన్స్లోకి వెళ్లకుండా దీన్ని వాడుతున్నారు. ఒకప్పుడు ఇండియా కూడా రోగ్ నేషన్ అనేవారు ఇందిరాగాంధీ టైంలో. ఇందిరాగాంధీ దాన్ని ఛేదించి పక్కన పడేసింది. ఒక రెస్పాన్సిబుల్ అణుబాంబులు గల దేశంగా ఈరోజు ఇండియా ఉంది. కానీ ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుండి ఇరాన్ బయటకు రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ అంటే ట్రంప్ ఇజ్రాయెల్ ఫెయిల్ అయ్యారా అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి? ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, ఏం క్లెయిమ్ చేస్తుంది? మేము నాటాంజ్, ఫోర్డో, అదేవిధంగా ఎన్నో న్యూక్లియర్ రియాక్టర్లు, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మొత్తం అన్నిటినీ మేము సర్వనాశనం చేసాం ఇజ్రాయెల్ చెప్తుందనమాట. ఇరాన్లో అన్నీ నాశనం చేసాం. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులు, ఒక డజన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేశాం. ఇంకా ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం జరగదు, ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడం అసంభవం అని అక్కడ నెతన్యాహు ప్రకటిస్తున్నారు ప్రపంచానికి. ట్రంప్ కూడా అంటున్నారు ఇంకా మీరు ఇంకా ఉన్నదాన్ని కూడా వదిలించుకుంటారా, ఏదో న్యూక్లియర్ ట్రీటీ సంతకం చేస్తున్నారని. కానీ ఇరాన్ ఏం చేస్తుంది? ఎన్పిటి మీద నుంచి కూడా బయటకు వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ఐఏఏ, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఒకటే చెప్పారు. వీళ్ళు ఈ జూన్ 13వ తారీఖున ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేస్తుంది అనగా ఈ జూన్ 12, 11, 12 తారీఖుల్లో ఐఏఏ చీఫ్ ఒకటి ప్రకటించాడు. పొరపాటున మీరు ఇరాన్ని అటాక్ చేస్తే, ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ఇంకా డిటర్మైన్, ఇంకా సంకల్పంతో అది అణుబాంబు తయారు చేద్దాం, మీరు చేస్తారు తప్ప అని. ఈరోజు ఇదే అవబోతుంది. ఇప్పుడు ఏదో ట్రంప్, నెతన్యాహు ఏం ప్రకటిస్తున్నారు? ఇరాన్ అక్కడ నాశనం చేసామని ప్రకటిస్తుంటే ఇరాన్ చెప్తుంది మేము ఎన్పిటిలో కూడా ఉన్నామంటే ఏంటి? ఇంకా అమెరికాతో మేము న్యూక్లియర్ డిస్కషన్ చెయ్యము అని చెప్పేస్తున్నారు. అంటే ఏంటి? మేము న్యూక్లియర్ బాంబు ఎట్టి పరిస్థితుల్లో తయారు చేసి తీరుతాం, ఇంకా ఎన్పిటిలో మేము ఉండము. అక్కడ భారత్, పాకిస్తాన్, నార్త్ కొరియా ఎన్పిటిలో లేవు, ఎన్పిటి మీద సిగ్నేచర్ చేయలేదు, అణుబాంబులు తయారు చేసుకున్నారు. సిటీబీటీ మీద ఇది భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా సిగ్నేచర్ చేయలేదు, తయారు చేసుకున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు నన్ను అటాక్ చేస్తారా మీరు? శాంతి చర్చలు అనే పేరు చెప్తూ నన్ను మోసం చేస్తూ ఇప్పుడు ట్రంప్ మోసం చేసి ఇజ్రాయెల్ ద్వారా అటాక్ చేయించాడు. మరి ఇజ్రాయెల్కి ఎంత కోపం ఉంటుంది? ఇజ్రాయెల్ ఇదే దానికి ప్రతిస్పందనగా దాడిని తట్టుకోవడం కాదు, ఎన్పిటిలో కూడా మేము ఉండం. అంటే ఏంటి? న్యూక్లియర్ టెక్నాలజీని మా ఇష్టం వచ్చినట్టు వాడతాం, ఇక మేము పట్టించుకోం. న్యూక్లియర్ బాంబులు మేము తయారు చేసి తీరుతాం, ఎన్పిటిలో మేము ఉండము. నార్త్ కొరియా చేసినట్టు తీరుతాం, భారత్ చేసినట్టు చేస్తాం, పాకిస్తాన్ చేసినట్టు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని బయటకు వస్తుంది. అంటే ఏంటండి? ఈ ట్రంప్ని, ఈ నెతన్యాహు మీరు ఎన్ని అటాకులు చేసుకున్నా నేను న్యూక్లియర్ బాంబు తయారు చేస్తాను అని. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అసలు న్యూక్లియర్ 6/2 వరకే చర్చలు జరగబోతున్నాయి. ఏది? ఒమన్, మస్కట్లో. ఈ న్యూక్లియర్ డిస్కషన్ మొన్న జరగవలసిన చర్చలు జరగలేదు. అక్కడ ఏంటి? అమెరికా ఏమడుగుతుంది, ఇరాన్ ఏమడుగుతుంది? నువ్వు న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు, న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు, అసలు న్యూక్లియర్ టెక్నాలజీని ప్యూరిఫికేషన్ చేయకూడదని. ఇరాన్ ఏమంటుంది? సరే నువ్వు అన్నట్టు నేను న్యూక్లియర్ బాంబు తయారు చేయను, కానీ న్యూక్లియర్ టెక్నాలజీని పీస్ఫుల్గా నేను వాడుకునే నా హక్కుని మాత్రం వదులుకోనంటది. ఈ హక్కు కూడా నీకు ఉండకూడదు అంటాడు ట్రంప్. ఇది అనమాట. అంతే ఏంటి? జరగదు, ఇంకా న్యూక్లియర్ బాంబు మేము బయటకు వస్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ సుస్పష్టంగా చెప్పేది ఏంటంటే ట్రంప్ విఫలమయ్యాడు. అది 2. మరి ఇజ్రాయెల్ అటాక్ చేసింది కదా, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్నిటిని నాశనం చేసింది కదా, మరి ఇంకా ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయలేదు కదా. మరి ఎన్పిటి నుంచి బయటకు వచ్చి న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వెళ్తే ఎలా తయారు చేద్ది? న్యూక్లియర్ సైంటిస్టులు చచ్చిపోయారు కదా అని ఒక ప్రశ్న మీరు నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి. ఇజ్రాయెల్ బాంబులన్నీ వెళ్ళి న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ని అటాక్ చేసింది. నాటాంజు, ఈ బోర్డో, బుషేహారో అలాంటి ఒక 6 డజను. మరి
సీక్రెట్గా ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఎక్కడున్నాయి? అంత తెలివి తక్కువగా ఇరాన్ వర్తిస్తా ఒక పెద్ద దేశం, ఒక చాలా పెద్ద దేశం, మౌంటైనీస్, మన హిమాలయ అనేది మౌంటైనీస్ లాంటి మౌంటైన్స్ అక్కడ ఉంటాయండి, పర్వతాలు. ఆ జాగ్రోసు, ఎల్బర్జు, హోడో ఇలాంటి మౌంటైన్స్ ఉన్నాయి. అవి దుర్భేద్యం. దాని కింద ఎక్కడ ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి అనేది మానవ మాతృడికి తెలియదు. ఇప్పటికీ సైబీరియాలో రష్యా కట్టిన అణుక్షేత్రాలు, అణు సిటీలో 1,00,000 మంది నివసించే అణు యొక్క సిటీలు ప్రపంచానికి తెలియదు అనమాట. అంటే ఇరాన్ చాలా జాగ్రత్తగా తన అణు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు తెలిసిన ఈ నాటాంజ్, ఈ బోర్డో, బుషేర్లు కాదండి, చాలా సీక్రెట్గా కొన్ని ఉన్నాయి అని తెలుస్తుంది ఎడారి ప్రాంతంలో, భూగర్భంలో. కానీ వాటిని ఇజ్రాయెల్ కనిపెట్టలేదు అనేది కూడా ఇక్కడ అవగతం అవుతుంది. సో ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం నాశనం అవ్వలేదు అని సుస్పష్టం అవుతుంది. అందుకే ఇరాన్ ఎన్పిటి నుంచి బయటకు వచ్చి అణు కార్యక్రమం మేము చేస్తాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే ట్రంప్ ఆవేశపడినట్టు, నెతన్యాహు ఆవేశపడినట్టు ఐఏఈ ఒకప్పుడు ప్రకటించింది, ఇది నిజమవుతుందని తెలుస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రష్యా, చైనా సహకారం కూడా ఇరాన్కు ఉంది. ఇప్పుడు చైనా ఆటం దేశం చేసింది పాకిస్తాన్. ఈ చైనా, రష్యా కలిపి ఉత్తర కొరియాకి న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చింది. ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఓన్గా తయారు చేసుకునే డబ్బులు, కెపాసిటీ ఆయన దగ్గర లేవు. అలాంటి దేశానికి న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరిచ్చారు? ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరిచ్చారు క్లాండెస్టైన్గా? అంటే ఇరాన్ అంత అత్యవసరం. పాకిస్తాన్, నార్త్ కొరియా కంటే చాలా అవసరం రష్యా, చైనాకి. వాళ్ళ సహకారంతోనే తయారు చేస్తా. అంటే ట్రంప్ న్యూక్లియర్ డిస్కషన్తో ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ పనుల అంతకుముందు జరిగిన న్యూక్లియర్ ట్రీటీని బయటకు వచ్చింది ట్రంప్ 2016లో తప్పు చేశాడు. మళ్ళీ ఇప్పుడు న్యూక్లియర్ ట్రీటీ అంటే ఇరాన్ ఎందుకు నమ్మాలి? కాబట్టి ఇరాన్ తన జాగ్రత్తలు, తన చర్యలు తీసుకుని వెళ్ళింది. కాబట్టి ట్రంప్ ఐఏఏ చీఫ్ చెప్పినట్టు ట్రంప్ ఫెయిల్ అయ్యారు. ట్రంప్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ ఆవేశంగా ముందెళ్ళి ఉన్నదాన్ని కూడా పోగొట్టి ఇంకా రెచ్చగొట్టింది. ఇప్పుడు లెగాలిటీ వచ్చింది. ఇరాన్ ఏం చెప్పింది? నాకు ఆత్మరక్షణకి అణుబాంబు తయారు చేసుకుంటున్నానంటే దానికి సింపతి వచ్చింది. ఇప్పుడు అంటే ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అనేది ఇక్కడ అవగతం అవుతుంది. అంటే ఇప్పుడు మరి ఎవరు ఇరాన్ ఆపాలంటే, ఇరాన్ ఆపడం అంటే భారత్, రష్యా, చైనాలు అంతర్జాతీయంగా వేరే దేశాల సహకారం తీసుకున్నప్పుడు ట్రంప్ దిగాలి. ట్రంప్ నేనే హీరోని అంటాడు. నేనే హీరోని అంటే అక్కడ ఇగోటిస్ట్గా యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ట్రంప్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. ఇజ్రాయెల్ని ఫెయిల్యూర్ చేసింది కూడా ట్రంప్. ఇజ్రాయెల్ సక్సెస్ అవును, ఇజ్రాయెల్ని ఫెయిల్యూర్ చేసింది ట్రంప్. ట్రంప్ తుంటారు ఈరోజు ఇరాన్ అణుదేశం చేసేస్తుంది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎన్పిటి నుంచి ఇరాన్ బయటకు రావడం అంటే ఇంకా ట్రంప్ని చెప్పుతో కొట్టేసినట్టే ఇరాన్ అనేది ఇక్కడ మన